అందరికీ నమస్కారం నేను మీ శ్రీముఖి వెల్కమ్ టు మై ఛానల్ yes 2024 లో బహుశా ఇదే నా లాస్ట్ వ్లాగ్ అండ్ ఒక బ్యాంగ్ తో ఎండ్ చేయాలని చెప్పేసి ఈ రోజు ఈ వ్లాగ్ ప్లాన్ చేసాం చాలా ఆర్డర్స్ వస్తున్నాయి కూరగాయలు వెజిటబుల్స్ చికెన్ అవి ఇవి అన్ని ఎందుకంటే ఈ రోజు ఒక అద్భుతమైన వంట కార్యక్రమం జరగబోతుంది అండ్ హైదరాబాద్ ఇంట్లో ఎప్పుడు నేనే వంట వండుతాను అనేది మీకు తెలుసు బట్ ఈ రోజు ఈ వీడియోలో న్యూ ఇయర్ బ్యాంగ్ వీడియో కాబట్టి వంట వండడానికి వచ్చేస్తున్నారు సెలబ్రిటీ లెట్స్ వెల్కమ్ లతా హాయ్ హలో నమస్తే మేరీ ప్యారీ మమ్మీ వచ్చింది నిజామాబాద్ నుంచి 2 days అగో సో తనకి కొన్ని రెగ్యులర్ హాస్పిటల్ చెకప్స్ ఉంటాయి షాపింగ్ ఉంటుంది గోల్డ్ ఉంటుంది చంద్రముఖి ఉంటుంది ఎలాంటి చిన్న చిన్న పనులకు అప్పుడప్పుడు వస్తుంటది సో ఈ రోజు ఒక అద్భుతమైన వంట కార్యక్రమం ఒక్క వంట కాదు చాలా వంటలు ఈ రోజు అయితే అసలు కంట్రీ చికెన్ నాటుకోడి అండ్ రోస్ట్ నార్మల్ చికెన్ వంకాయ బగారా రైస్ పప్పు చారు క్యాలీఫ్లవర్ అంతే అంతే అసలు నేను మెన్యూ చెప్దామని అనుకునే లోపలే ఆవిడ ఎక్సైట్మెంట్ తో చెప్పేసింది ఇంత వండబోతున్నాము పూరీలు చెప్పలే పూరీలు అని వెరైటీగా చేస్తాను ఈజీగా త్వరగా అయ్యేలాగా ఒకటి చూపిస్తాను సో ఇవన్నీ వంటల్ని మాక్సిమం కవర్ చేసి మరి ఇంత వండుతున్నామని అంటే తినడానికి కూడా చాలా మంది కావాలి కదా తినడానికి ఫస్ట్ వచ్చేస్తుంది ఎవరో కాదు ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ సో కనపడడానికి ఇలా సన్నగా మెరుపు తీగలాగా కనిపిస్తుంది కానీ ఆ వంట వండే వంటలో మా మమ్మీ వండే వంటలో ఒక 70% లాగించేసేది ఆవిడే అనమాట సో ఇంకా ఏ మాత్రం ఆలస్యం 4 o'clock కూడా తిన్నాం వీళ్ళు తింటూనే ఉంటారు అండ్ ముఖ్యంగా తినడానికి వీళ్ళతో పాటు అవినాష్ వస్తున్నాడు అనుజ వస్తుంది చేతు వస్తాడు వీళ్ళందరూ రాబోతున్నారు మేము తినేది టేస్టింగ్ అక్కడ వరకు చూపించే ప్రయత్నం చేస్తాను ఈ బ్లాగ్ ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా 5-6 రెసిపీస్ ఉన్నాయి కాబట్టి లేడీస్ 3, 2, 1 గో లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అయ్యో మళ్ళీ బెల్లెవరో కొట్టారు వచ్చాడు 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 వచ్చేసాడు నేను అడుగెడితే అరే వసూలు 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 పైసా వసూలు సో దా నీకే చూపిస్తాం కిచెన్ లో ఎంత ప్రెప్ ఉన్నదో అనేది నాటుకోడి yes my mom's favorite అన్ని రెడీగా ఉన్నాయి అమ్మయ్య ఫైనల్లీ చేతు వచ్చేసాడు కాబట్టి నాకు కెమెరామెన్ దొరికాడు థ్యాంక్ యూ చేతు ఓకే స్టార్ట్ చేసేద్దాం ఇంకా 8:30 వరకు రాను బయటికి వెళ్తున్నా పార్టీకి వెళ్తున్నా అవును గత కొన్ని రోజులుగా లోకోలు బోకోలు అన్ని అటే తిరుగుతున్నాడు ఒక్క రోజు ఇక్కడ ఉండి హెల్ప్ చేయడంలో ఎటువంటి ఇది లేదు హ్యాపీ న్యూ ఇయర్ లత గారు ఫస్ట్ ఏం స్టార్ట్ చేద్దాం ఫస్ట్ రోస్ట్ కోసం మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలండి ఓకే దిస్ ఇస్ నార్మల్ చికెన్ ఎంత చికెన్ ఇది 1 kg చికెన్ ఓకే మ్యారినేషన్ స్టార్ట్ చేసేద్దాము ప్లీజ్ గో చికెన్ లో కొంచెం పసుపు కారం పింక్ సాల్ట్ మళ్ళీ అవసరం ఉంటే వేసుకోవచ్చు ఓకే అల్లం వెల్లుల్లి పేస్ట్ కోల్డ్ ప్రెస్డ్ గ్రౌండ్ నట్ ఆయిల్ అండ్ మంచిగా దీన్ని మ్యారినేషన్ మిక్స్ చేసుకోవాలి చక్కగా వీటికి ఫేషియల్ చేసేసేయాలి మసాజ్ బ్యూటిషియన్ బయటకు వచ్చింది నీలోని ఇది నాకు ఇదా జాయింట్ చేతు నాకు లాక్కుంటాడు నాకు అది కావాలి 2 ఉన్నాయి ఒకటి నాకు ఒకటి చేతు కొంచెం ధనియాల పొడి కూడా కొంచెం లైట్ గా ఓకే ఆయిల్ సరిపోలేదు ఇట్లా చేతి పైన ఉన్నదంతా దీన్ని ఏంటి ఫ్రిడ్జ్ లోనా
కాసేపు ఫ్రిడ్జ్ లో పెట్టాలి. తీసుకురా మరి. ఓకే బాయ్ చికెన్. సో నెక్స్ట్ అయితే ఇప్పుడు పప్పుచారు. పప్పుచారు ఏమేయాలి ఇందులో? పప్పుచారు, ఇందులో టమాటా, నెక్స్ట్ పచ్చిమిర్చి, నెక్స్ట్ కొంచెం జీలకర్ర అండ్ ఇందులో వెల్లిపాయలు వేయాలి. పప్పుచారులో వెల్లిపాయలు వేయాలి. ఓకే నెక్స్ట్ అండ్ వాటర్, కొత్తిమీర కొంచెం వేయాలి. తర్వాత కరివేపాకు మామూలుగా అలా తెంపి వేస్తారు, పప్పుచారులో ఇలా వేసేసేయాలి. దీనిలో పసుపు అది ఇది ఏమన్నా ఇప్పుడు ఏమొద్దు, ఇంకా నెక్స్ట్ డైరెక్ట్ ఎక్కియడమే. ఫ్రై కర్రీ నాటుకోడి ఫుల్ సెట్ నా मस्त शेड्स ఉన్నారా నీలా అబ్బా కమలాసన్ అది కాదు నాటుకోడి కూర చేస్తున్నారు. రైస్ ఇప్పుడు బగారా రైస్ స్టార్ట్ చేస్తున్నాం. ఇది కాదు, ఇది వేయొద్దు. చెయ్యి ఎక్కువ చేయకు, చెయ్యి ఎక్కువ చేయకు. అదే ఓకే. అయితే అందరూ ఫస్ట్ ఏమంటారు, బగారా కి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ వేస్తారు, అది మాడిపోతుంది. నేను ఎప్పుడు ఫేస్ చేశాను ఇలాంటి ప్రాబ్లం. ఫస్ట్ ఇది వేసేస్తే ఇవి ఎక్కువ కాదు. నువ్వు ఫేస్ చేసినా నీ ఫేస్ చాలా క్యూట్ ఉంటుంది. ఇవే తగ్గించుకుంటే చెక్క అండ్ ఆకు, పోరా తొక్క నువ్వే. బండ పువ్వు, యాలక్కాయ, లవంగాలు అండ్ సహజీరా. పుదీనా వేయాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేయాలి. మా పాప అంటుంటది, ఏంటి నీ బగారా రైస్ ఇంత బాగుంటుంది, నాది ఎందుకు ఉండదు అని. అంటే ఏది అందరు మమ్మీలు కెమెరా పెట్టగానే కొంచెం ఇలా దేవునికి అర్థం. మా మమ్మీ కూడా కొంచెం వాళ్ళకి సబ్స్క్రైబ్ టు బస్వా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ప్లీజ్. అండ్ ఆంటీ బసవా ఫ్యామిలీ సబ్స్క్రైబర్ నందంద. అయ్యో కరివేపాకు వేస్తారా? కొంచెం కరివేపాకు కూడా వేయాలి. ఉప్పు అట్లా 1 స్పూన్ కంటే తక్కువ, త్వరగా. అంటే ఉప్పు చేతికి ఎందుకు ఇవ్వకూడదు అంటారు? అంటే పోతంట ఉన్న ఆస్తి అంతా ఊడిపోయింది. ఆస్తి కాదు, మన చేతిలో ఉన్న బ్యాక్టీరియా వాళ్ళ చేతిలోకి వెళ్తుంది అని. ఇంకో ఉప్పు చూడు. ఎరోమా ఉంది ఫ్రెండ్స్, అసలు అబ్బా ఇంకా రావట్లేదు కదా ఆంటీ. వచ్చింది. జోక్ చేసా జేకే. అర్థమైంది మా మమ్మీ కంట్రీ చికెన్ ఎప్పుడు కంట్రీ చికెన్ చాలా బాగుంటుంది. ఎక్కడికి వెళ్తున్నాం అసలు? మా ఫ్రెండ్ వచ్చిందంటే యూఎస్ నుంచి. దురదృష్టం, మా కజిన్స్ వచ్చారు, సో వాళ్ళని బయట తీసుకెళ్ళి. ఇది మొత్తం వేడెక్కాలని ఏం అవసరం లేదు, రైస్ వేసేసేయాలి. తింటూనే ఉంది ఫ్రెండ్స్. ఏం ఉత్సాహం అండి, పరిమాణాలు ఉత్సాహం. ఆంటీ అదేదో తాలింపు అదంతా కూడా రైస్ కుక్కర్ లో చేయొచ్చుగా. కొంచెం స్లో అవుతుంది. ఓకే ఓకే. నోట్లో ఉండి టీవీ మాట్లాడుకున్నా. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నా. నువ్వెంత తింటావే? నువ్వు మళ్ళీ వచ్చావాక, ఇన్నాళ్ళు సమ్మర్ హాలిడేస్కి వెళ్ళావా? సో దీన్ని కుకింగ్ లో పెట్టేసాము. ఇంకా అంతే కదా, అంతే. అది దానంతలో బగారా రైస్ ఒకటి డన్. ఓకే మా మమ్మీ జరగండి జరగండి జరగండి, జాబిలమ్మ ఫ్రాక్ వేసి వచ్చినండి. సో ఇప్పుడు నాటుకోడి స్టార్ట్ చేసేసాము ఫ్రెండ్స్. నేను తినను ఫ్రెండ్స్, నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే నేను సూపే తింటాను అనమాట. సో ఎస్, ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసాం. తర్వాత ఏం చేస్తున్నాం లతక? ఉల్లిపాయలు, ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేస్తున్నాను, ఎందుకంటే కొంచెం సూప్
గ్రేవీ కావాలి కదా పూరీలకి. ఇప్పుడు ఇందులో మమ్మీ వేసేస్తున్నారు అల్లం వెల్లుల్లి పేస్ట్. నెక్స్ట్ పసుపు. హియర్ ఇస్ ద చికెన్ కంట్రీ. చికెన్ కూడా వేసేస్తున్నాను. ఇది 1.5 kg, దాదాపు ఒక 2 kgs దాకా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ ఆయిల్లోనే మాడకుండా చికెన్తో పాటు అవ్వాలి ఫ్రై. అప్పుడే చికెన్కి బాగా పట్టిద్ది. ఇప్పుడు అది ఏం చేయాలి? కొంచెం మూత పెట్టి ఉంచుదాం. ఓకే డన్. మూత పెట్టే. ఏంటిది? చికెన్లోకి కొబ్బరి పొడి వేయాలి కాబట్టి డ్రై రోస్ట్. మా మమ్మీ ఇక్కడ ఇంత కష్టపడుతుంటే కొంతమంది అక్కడ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ లో దొరికాడు. లైవ్ లో దొరికారు ఇద్దరు, రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. ఓకే ఫ్రెండ్స్, సో వీఆర్ డ్రై రోస్టింగ్. చేతు, డూ యు వాంట్ టు సీ? వావ్, నాట్కాడే. నాకు దాని మీద స్కిన్ ఇష్టం. నీకు అందరి బ్లడ్ అండ్ స్కిన్ ఇష్టం కదా. హౌ వాజ్ ఇట్ 2024? నీ 2024 ఎలా ఉండింది? రకరకాలుగా ఉండే మాస్టర్. 2025 లో నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? 2025 I just need some only peace, nothing else. No money? Of course money will come. 2024 లో కూడా I got so much of money. But peace. Money ఉంటే కాదు కదా. ఓకే, ఓవరాల్ గా నీకు నీ సంవత్సరం ఎలా గడిచింది? నాకు అసలు ఇట్టే గడిచిపోయింది. ఇట్టే గడిచిపోయింది. చిటికలో అలా చూస్తున్నా ఇలా వెళ్ళిపోయింది ఇంకా. ఓకే, మళ్ళీ 2025 లో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ సంవత్సరం? నేను చాలా స్లిమ్ గా అయిపోయి చాలా రైతుకు వెళ్ళవాలని కోరుకుంటున్నా. ఓకే, అయిపోయింది. ఇది అయిపోయింది, ఆఫ్ చేసేసాము. ఇప్పుడు దీంట్లో కారము అది కొంచెం చల్లారాక గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, చక్క అసలు వాటర్ వచ్చేసింది. కారం 1, ఇది మేము పట్టించిన కారం అండి, చాలా బాగుంటుంది. అవునండి. అండ్ ధనియా పొడి తగినంత. ఫస్ట్ కొంచెం వేసుకోండి ఫ్రెండ్స్, తర్వాత అవసరం ఉంటే మళ్ళీ వేసుకోండి. అంతేనా? ఇప్పుడు ఇది క్లోజ్ చేసేయచ్చు. ఓకే డన్. ఓకే ఫ్రెండ్స్, కొబ్బరి ఇందులో వేసేసాము. గ్రైండింగ్స్ పెడుతుంది బాయ్. లోపల ఇక్కడ ఏదో దడదడలాడుతుందో ఏంటి చూపిస్తారా? వావ్, కొబ్బరి పొడి చూపించు. అయిపోయింది అనమాట. కొబ్బరి పొడి వేసేస్తుంది. వేసేయమ్మా. దీంట్లోనే కొబ్బరి పొడి వేసేసేయాలి. ఇది గరం మసాలా వేసేసారు. ఇప్పుడు వాటర్ పోసేద్దాం. ఓకే, ఇది చపాతీలకి మేము రెడీ పెట్టుకున్నది ఫ్రెండ్స్. ఇది హాట్ వాటర్ నేను వెయిట్ చేశాను ఫ్రెండ్స్. ముక్క మునిగే వరకు వాటర్. ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చేటప్పుడు ఎలా వస్తుందో చూద్దాం. ఇంకో పక్క పప్పుచారు ఇప్పుడు తాలింపు వేయబోతున్నాము. కొంచెం పసుపు, సాల్ట్, నెక్స్ట్ కొంచెం కారం పొడి, ఇంకొంచెం వేసి కొంచెం కొత్తిమీర. ఎంత అందంగా ఉన్నావే ఎవరే నువ్వు, నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు, నీ కన్నుల్లో నాకెన్నా ఎంత అపురూపం పించే చిన్నారి. ఇప్పుడు కాసేపు ఎంటర్టైన్మెంట్. 1 2 3 గో. Come on, 3 2 1. ఓకే ఫ్రెండ్స్, పప్చోడ్ తాలింపు. యాంకర్ ఫ్యామిలీలో యాంకర్ మాట్లాడాలి కానీ ఊరికే మదర్ మాట్లాడకూడదు.
2024 ఎలా ఉంది ఇప్పటిదాకా? అమ్మో వద్దు బాబాయ్ వద్దు. అలా ఉండింది 2024. వద్దే వద్దు బాబాయ్. అలా ఉండింది 2025. 2025 ఉరుకుల పరుగులతో షోస్తో మీ అందరి ఆశీస్సులతో ఇంకా బాగుండాలని కోరుకుంటూ ఆ పెళ్ళనేది ఏదో చూద్దాం అవ్వాలని కోరుకుంటూ 2024 ఎలా ఉంటుంది? ఓకే సో జీలకర్ర తర్వాత ఆవాలు కాస్త కరివేపాకు మా మమ్మీ కిచెన్లో వంట చేసినప్పుడు నేనే సూప్ షెఫ్ అన్నమాట. అన్నీ నేనే చేస్తుంటాను. పైనుంచి కొంచెం ఇంకా కొత్తిమీర. ఫ్రెండ్స్ పప్చార్ మార్గింగ్. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఓకే నెక్స్ట్ మమ్మీ చికెన్ రోస్ట్ చేస్తుంది. ఇదే నేను తింటాను ఫ్రెండ్స్. దిస్ ఐ ఈట్. ఎస్ బగారా రైస్లో ఇదే చికెన్, నార్మల్ చికెన్ విత్ గ్రీన్. దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువే కావాలి. సైడ్కి పెట్టేసి వంకాయ స్టార్ట్ చేయొచ్చు. అమ్మ చాటి బిడ్డనంటే ఇదే అనమాట. అసలు అమ్మలాగే లేరు ఆంటీ. పెద్దమ్మలా ఉన్నారు. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. రోస్ట్ చాలా ఇష్టం అంట తమ్ముడు డార్లింగ్. నా కోసం ఆంటీ. నీకోసం కంట్రీ చికెన్ పూరి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇందులో వంకాయ మెంతి కూర వండబోతున్నాను. ఎన్ని వెరైటీలు ఉన్నా వెజ్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. వంకాయ, మెంతి కూర, టమాటా, మెంతి కూర, టమాటా, పప్పు, పచ్చి పులుసు. ప్లీజ్ నాలాంటి వెజ్ లవర్స్ ఉంటే ఈ కమెంట్స్ లో తిట్టండి. నాన్ వెజ్ అయినా నాకు ఎందుకో కోళ్ళని చూస్తే మా అక్కల్లాగా, మేకలను చూస్తే మా అందుకే ఇందాక ఇది నేను తింటాను ఫ్రెండ్స్, బగారా తింటాను అన్నది. ముందుగా జీలకర్ర, ఆవాలు. కుకింగ్ లో మీకు ఏది ఉండడం బాగా ఇష్టం? నేను అన్ని వండుతాను. అన్ని ఇష్టంగా వండుతారా? కాకపోతే మటన్ ఎక్కువ ఇష్టం. మటన్లో తలకాయ, బోటి, బేజా, లివరు. హైఫై హైఫై. అయ్యో ఆంటీ హైఫై ఆంటీ. దాంట్లోనే వేసేది. దీని వాటర్ దాంట్లోనే పడేటట్టు. ఈ పరిస్థితిలో ఉంది వంకాయలో. నెక్స్ట్ వంకాయలు వేసేసేయాలి. అయిపోయినట్టేనా? ఇది అయిపోయింది. నాటుకోడి రెడీ. అనుజన్ రమ్మని అన్నా. నేను అటు ఒక్కడిని రమ్మనలే. నువ్వు ఒక్కడివే వస్తే ఎందుకే? ఇది బిగ్ బాస్ హౌసా? అనుజన్ ఏది? చెప్తా చెప్పు. వాళ్ళ మమ్మీ వాళ్ళు వచ్చేది సడన్ గా. మరి పూరీలు అవి ఇవి ఎవరి కోసం వండుతున్నావు? హే హలో వాట్స్ అప్ హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముక్కు అవినాష్ యూట్యూబ్ ఛానల్. ఓ మై గాడ్ వాట్స్ బ్యూటిఫుల్. ఓ నైస్ వ్లాగ్. కాలు కాలు కొట్టి చాలా బాగా ఆడాడు. చాలా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. అసలు నాకైతే బాగా నచ్చింది ఈసారి. ఇలాగా తీసాడు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? ఆయన పాప చేతుల మీదనే టికెట్ చిల్ బ్రో 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 చిల్. ఏమైపోయింది అవినాష్ నీ పొట్ట? బిగ్ బాస్ చాలా ఇస్తుంది కదా. నీ బిగ్ బాస్ నా పొట్ట ఇచ్చేసా. ఇప్పుడు మా మమ్మీ పూరీలు డిఫరెంట్ స్టైల్లో చేయడం చూపిస్తుంది అంట. నువ్వు అట్లా చేసే వాళ్ళకి, అంటే ఒకటి చేసే వాళ్ళకి కష్టంగా ఉంటుంది కాబట్టి చపాతీ చేసేసి దాన్ని 4 పీసెస్ కట్ చేసేసి. అంటే కంపల్సరీ సౌండ్ చేయాలా? అంతేగా
స్టైల్, ఇది మా మమ్మీ స్టైల్. వావ్ శ్రీముఖి వాళ్ళ మమ్మీ స్టైల్ మీ మమ్మీ చేస్తారా? ఏం చెప్పావురా? ఓకే సేమ్ ప్రాసెస్ ఇంకా అన్నిటికీ ఇవన్నిటితో కలుద్దాం. బాయ్. పూరీలు వేసేస్తున్నాం ఫ్రెండ్స్. వావ్ నాకే ఆ పూరి ఇప్పుడు. ఇది నాదే, ఇది నాదే. నేను తింటా. పూరీలు రౌండ్ గా తెలుసు. ఇది ఏ షేప్ ఇది? ట్రయాంగిల్. ట్రయాంగిలా? ఐ థింక్ నూనె బాగా కాగిన తర్వాత వేయాల్సిందేమో. అవ్వలేదు ఇంకా. నైస్. అవ్వలేకపోతే నా ముందు కదా. అమ్మ బాబాయ్ చూసారా సార్ డబుల్ యాక్షన్. నాకు ఇట్లా కాలింది వద్దు, ఇంకోటి లైట్ ఇవ్వ. అలా అంటే ఇంకోటి ఇస్తుందని. ఓకే గైస్, ఇప్పుడు సౌండ్ ఎక్కువ వచ్చేస్తుంది. బాయ్. దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. శ్రీముఖి వంట చేసే ముందు ఎంత అంగం ఉంటుంది ఇక్కడ, వంట అయిపోయిన తర్వాత ఇంత నీట్గా మెయింటైన్ చేస్తుంది. దిస్ ఇస్ ద బెస్ట్ పార్ట్ ఇన్ శ్రీముఖి. శ్రీముఖి ఏంది వాళ్ళ స్పెషల్స్? ఈరోజు బగారా రైస్. వావ్. నెక్స్ట్ వచ్చేసి దాని తర్వాత చికెన్. వావ్. నెక్స్ట్ వచ్చేసి దాని తర్వాత 2 డబ్బాల వేడివేడి పూరీలు. వావ్ పూరీలు. నెక్స్ట్ వచ్చేసి దాని తర్వాత వేడివేడి చికెన్ రోస్ట్. వావ్ చికెన్ రోస్ట్. నెక్స్ట్ వచ్చేసి దాని తర్వాత వంకాయ మెంతి కూర. వావ్ వంకాయ మెంతి కూర. నెక్స్ట్ వచ్చేసి దాని తర్వాత వేడివేడి పప్పు చారు. వావ్ పప్పు చారు. నెక్స్ట్ వచ్చేసి ఓకే సో ఇది 2024 ఎలా ఉంది? సూపర్ ఉంది, చాలా బాగుంది. కొత్తగా మంచి సక్సెస్, సంతోషంగా కొత్తగా ఇల్లు కట్టుకుంటూ చాలా హ్యాపీగా ఉంది. 2025 ఎలా ఉండబోతుందని అనుకుంటున్నావు? ఎలా ఏం కావాలి? మొట్టమొదటిగా నీ పెళ్లి కావాలని, నీ పెళ్లిలో నేను రెడీ అవుతూ నేను డాన్స్ పర్ఫార్మెన్స్ చేయాలని చెప్పి, ఆ తర్వాత అలా నేను కూడా పెళ్లి చేసుకోవాలని చెప్పి. అదే పెళ్లిలో అంకుల్ని పట్టుకుందామని చూస్తుంది. ప్లీజ్ చెప్పండి 2025 లో. 2024 మాత్రం నాకు ఫుల్ గోల్డ్ వచ్చింది. నా కూతురు కొని ఇచ్చింది బంగారు తల్లి. మనమే అందరం 50th బర్త్డే గుర్తుంది. 50th బర్త్డే 2024 లో చాలా ఘనంగా జరిపింది నా కూతురు. అండ్ 2025 లో నేను కోరుకునేది ఇంతకు రెట్టింపైన గోల్డ్ రావాలని చెప్పి. అండ్ పాప పెళ్లి కూడా. గోల్డ్ అంతా చెప్పేసి అందరికి పాప పెళ్లి కూడా. నెక్స్ట్ వచ్చేసి అంతకు మించి బిగ్ బాస్ సీజన్ 8 లో వైల్డ్ కార్డ్ వెళ్ళడం జరిగింది, ఎంటర్టైన్ చేయడం జరిగింది. చాలా బాగుంది. 2025 ఇంకా బాగుండాలి. మోర్ ప్రాజెక్ట్స్. చాలా మా ఆదివారం పరివారం 2025 2026 2027 వరకు వెళ్తూనే ఉండాలి ఆదివారం పరివారం. అండ్ నెంబర్ ఆఫ్ షోస్ చేయాలి ఇంకా. అండ్ అవినాష్ పుట్టపోయింది, మంచి హీరో క్యారెక్టర్ అవినాష్ పుట్టపోయింది. కానీ 2025 లో కొడుకు పుట్ట అనుజకి పట్ట రావాలి. బాదం పప్పులు జీడిపప్పులు ఇస్తాము. ఓకే ఫ్రెండ్స్, ఇది మా 2024 ఎండింగ్ వ్లాగ్. సో ఈ ఇయర్ ఎస్పెషల్లీ నేను అవినాష్ వాళ్ళతో, చేతుతో, వీళ్ళందరితో కూడా చాలా వంట వీడియోస్ చేశాను, పండగ వీడియోస్ చేశాను, చాలా చేశాను. ఎల్లప్పుడూ మీ లవ్ అండ్ అఫెక్షన్ మా మీద ఇట్లానే ఉండాలని కోరుకుంటూ 2024 వాజ్ గుడ్. 2025 ఇంకా బాగుండాలి మనందరికీ అని కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్.